ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు, బాలకార్మిక వ్యవస్థను తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఆచరణలో నీరుగారిపోతోంది. ప్రభుత్వం ఎంత పగడ్బందీగా అమలు చేయాలనుకున్నా అది స్కూలు స్థాయిలో అమలు కాని పరిస్థితి ఏర్పడింది. దీని ద్వారా ప్రజల సొమ్ము వృధాగా పోతోందని విద్యార్థి లోకం అంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూలు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. కేంద్ర సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పౌష్టికాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 22.5 లక్షల స్కూల్ విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. అదేవిధంగా జూనియర్ కళాశాలలో 1,48,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం దీనికి 85.5 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతో ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా నామకరణం చేసినట్టు మానవ వనరుల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యార్థులకు ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలు, సెంట్రల్ కిచెన్లతో ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం ప్రకారం వారు పిల్లలకు భోజనాన్ని అందిస్తూ ఉంటారు. ఇది కొన్ని చోట్ల సజావుగా జరుగుతున్నప్పటికీ చాలా చోట్ల ఈ పథకం సరిగ్గా అమలు జరగడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. ఏజెన్సీలు వండిన వంటను తినడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని వారు వాపోతున్నారు. నాసిరకం భోజన పదార్థాలు అందిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. వండే విధానం కూడా సరిగా ఉండడం లేదంటున్నారు. ప్రభుత్వం నియమించిన మెను ఎక్కడా సక్రమంగా అమలు జరగడం లేదంటున్నారు. ఏజెన్సీలు కాసులకు కక్కుర్తిపడి విద్యార్థుల నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారన్నారు. ఇటీవల మధ్యాహ్న భోజన పథకంపై ఫిర్యాదులు కూడా ఎక్కువయ్యాయని అధికారులు తెలిపారు. సమయానికి కూడా భోజనం ఏజెన్సీలు అందించడం లేదు అంటున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్లు ఇచ్చిన లిస్టు ప్రకారం భోజన పదార్థాలు తీసుకువచ్చినప్పటికీ అవి తినేందుకు విద్యార్థులు ఎవరూ ముందుకు రావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. కోట్ల రూపాయలు ప్రజాధనం వృధాగా పోతుందని వారంటున్నారు. వండిన ఆహారమంతా మరలా వంట వండిన ఏజెన్సీలే వెనక్కి తీసుకువెళ్లిపోతున్నాయని అంటున్నారు. దీనిపై అధికారులు సమన్వయం కూడా కొరవడుతుందంటున్నారు. చాలా చోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఆందోళన నిర్వహించే విద్యార్థుల దగ్గరకు కనీసం ఏ అధికారి రావడం లేదని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే కంటే దానిని మెస్ ఛార్జీల రూపంలో తల్లిదండ్రులకు అందిస్తే పౌష్టికాహారం పెట్టడానికి వీలుంటుందని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ చైర్మన్ అశోక్ అన్నారు. తల్లికి వందనం వేస్తున్నట్టే పిల్లల భోజన ఖర్చులకు కూడా ప్రతి నెల తల్లుల ఖాతాలో వేస్తే పిల్లలు మరింత ఆరోగ్యంగా ఉంటారని వారంటున్నారు. ఏది ఏమైనా ఈ పథకం 150% మందికి కూడా ఉపయోగకరంగా లేదన్నారు. ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.